హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. కొందరికి అధికారం అనేది ఒక అలంకరణ, మరికొందరికి అధికారం అనేది ఒక బాధ్యత. బాధ్యత గల వ్యక్తులు ఖచ్చితంగా ఆ పనిని సక్రమంగా చేస్తూ ప్రజల మన్నన పొందుతుంటారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఆయన చేసింది ఏంటి? గంపెడు మట్టి కూడా వేయలేకపోయాడు ఆంధ్రప్రదేశ్ రోడ్లపైన. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఇందులో ప్రముఖంగా ఒక అద్భుతమైన నాయకుడు. ఈ ప్రభుత్వం రావడానికి కారకుడు, ఈ ప్రభుత్వం ఎలా ఉండాలి, ప్రజలకు ఏం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో, ఒక దూరదృష్టితో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిప్యూటీ సీఎం పదవి స్వీకరించిన తర్వాత ఆయన తీసుకున్న శాఖలు చూస్తే మీ అందరికీ తెలుసు. అవన్నీ అభివృద్ధికి సంబంధించిన శాఖలు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిన్న మనందరికీ తెలుసు, పర్యావరణం పైన ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రోడ్ల పైన ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిపై ముందున్న సవాళ్ళు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లను బాగు చేయడం. ఇప్పుడు అదే ఆయన ముందు తీసుకున్న ఒక ఛాలెంజ్. అందులో భాగంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 7,976 కిలోమీటర్ల నిర్మాణానికి, రోడ్ల నిర్మాణానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే దాదాపు 4,213 కోట్లు ఈ నిర్మాణాలకి ఖర్చు అవుతుంది. అలాగే పోయిన గవర్నమెంట్ లాగా ఏవైతే ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని జాప్యం చేయకుండా వీటి పనులు చకచక జరగాలి, ఎవరికి కూడా పెండింగ్ పెట్టద్దనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు బాగుంటే ఆటోమేటిక్గా అభివృద్ధిలోకి వెళ్ళొచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు నమ్మకం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రతి 250 మంది జనాభా ఉన్న గ్రామానికి రోడ్లు వేయాల్సిందిగా, ఈ రోడ్లు కూడా మండలానికి అలాగే హెడ్ క్వార్టర్స్కు లింక్ అయ్యే విధంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినమాట. అందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖ చాలా సీరియస్గా దీనిపై ఫోకస్ పెట్టి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్లకు మహర్దశ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఒక బాధ్యతగా, అధికారాన్ని ఒక బాధ్యతగా చేపట్టిన వ్యక్తి పనులు ఇలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఏదో అలంకరణ కోసం కాకుండా చాలా బాధ్యతాయుతంగా ఆయన పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ప్రతిరోజు అధికారులతో మీటింగ్లు, ఇటు పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇటు అటవీ శాఖ కానీ, అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ సంబంధించిన అధికారులు కానీ, అలాగే ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా వాటిపైన రోడ్లన్నీ నీట్గా క్లీన్గా ఉండేటట్టు, ఎక్కడ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం ఈ సమయంలో ఖచ్చితంగా దోమలు ఎక్కువైపోయి డెంగ్యూ ఇలా రకరకాల వ్యాధులు పడకుండా ప్రతి గ్రామాల్లోని చెత్త చెదారం వేసే ఆ డంప్ యార్డ్లు ఏవైతే ఉంటే వీటన్నిటిని క్లీన్ చేపించేసి చాలా పకడ్బందీగా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల నిర్మాణాలపై ఫోకస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే రోడ్లు బాగలేవనే ఒక అపవాదు ఉందో వాటిని సరిచేసే విధంగా ఆయన ముందుకెళ్తున్నాడు.